మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వాటర్, నీళ్లు తాగటంలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. ఒక 10 రకాల తప్పుల్ని, వాటిని సరిదిద్దుకునే మార్గాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. నిజానికి మంచినీళ్ళు తాగటంలో మీరు చేస్తున్నటువంటి పొరపాట్లు, వాటిని సరిదిద్దుకునేటువంటి విధానం ఇది మనం వివరంగా తెలుసుకుందాం. మంచినీళ్ళు తాగటం చాలా సులభమైన పనిలాగా అనిపించవచ్చు, కానీ మనం కొన్ని సాధారణ పొరపాట్లు చేయటం వల్ల మన ఆరోగ్యంపైన చాలా ప్రభావం పడుతుంది. ఉదాహరణకు పాత పద్ధతి అయిన ఆ రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగటం, లేదా దప్పిక వేసినప్పుడు మాత్రం నీళ్లు తాగటం, లేదా నీళ్ళని వేగంగా తాగేయటం, ఇలాంటివి మన జీర్ణక్రియ, అలాగే శక్తి స్థాయిలు, పోషకాల శోషణ పైన ప్రభావం చూపిస్తాయి. మనం కూర్చునేటువంటి భంగిమ, ఆహారం తీసుకునేటువంటి టైము, అలాగే ఎలక్ట్రోలైట్స్ని పట్టించుకోకపోవటం, ఇలాంటి అంశాలు కూడా ఈ హైడ్రేషన్ వల్ల మన శరీరానికి అందేటువంటి ప్రయోజనాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి కాలక్రమేణా ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్లు అనేక ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. అలసట, పొట్ట ఉబ్బరింపు, నిద్ర పట్టకపోవటం, ఇలాంటి సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. మనం సరైనటువంటి పద్ధతిలో నీళ్లు తాగటం నేర్చుకున్నాం అనుకోండి, జీర్ణక్రియ బాగుంటుంది, ఏకాగ్రత, ఫోకస్ పెరుగుతుంది, మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచినీళ్ళు తాగటంలో మీరు తప్పకుండా మానేయాల్సినటువంటి ఒక 10 పొరపాట్ల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అంటే ఈ మంచినీటి విషయంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ అంటే నిర్జలీయత నుంచి కాపాడుకునే విషయంలో సాధారణంగా మీరు చేసేటటువంటి ఒక పొరపాట్లు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలా కాలం నుంచి చాలామంది ఈ నియమాన్ని వింటూ ఉన్నారు కాబట్టి ఇది నిజమేమో అనుకుంటున్నారు. ఏమిటిది? గుడ్డిగా 8 గ్లాసుల నియమం పాటించడం. ఇక్కడ అసలు గ్లాస్ అంటేనే పెద్ద కన్ఫ్యూజన్. చిన్న గ్లాసా, పెద్ద గ్లాసా, మీడియం గ్లాసా, లేదా 8 అనే సంఖ్య, ఇదంతా కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు. కానీ ఇలాగ గుడ్డిగా పాటించకూడదు. ప్రతి వాళ్ళు రోజుకి 8 గ్లాసులు నీళ్లు తాగాలన్న ఆలోచన చాలా వింటూ ఉన్నారు. ఈ పాపులర్ ప్రెస్లో కానీ, యూట్యూబ్లో కానీ, వీటిలో కానీ ఇలాగ చాలామంది చెప్తూ ఉండటం వల్ల, అలాగే వింటూ ఉండటం వల్ల ఇది ఒక జనరల్ రూల్ ఏమో, అంటే ఒక సార్వత్రిక సత్యం ఏమో అనిపిస్తూ ఉంటుంది. కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇలాంటివి కొన్ని అధ్యయనాలను పబ్లిష్ చేశాయి. వాటి ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళ హైడ్రేషన్ అవసరాలు వాళ్ళ శారీరక బరువును బట్టి, శారీరక శ్రమను బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి, ఉండే ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, ఇలాగ వీటిపైన ఆధారపడి ఉంటుంది. ఎండలో ఉదాహరణకు పనిచేస్తూ ఉన్నారనుకోండి, లేదా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి, అలాగే ఎయిర్ కండిషనింగ్లో పనిచేసే వాళ్ళకంటే ఎక్కువ నీళ్ళ అవసరం ఉంటుంది. ఇది గమనించాలి. అలాగే నిర్దిష్ట సంఖ్యని గుడ్డిగా పాటించే బదులుగా మీ శరీరం ఇచ్చేటటువంటి సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం. మీ హైడ్రేషన్ స్థాయిని తెలుసుకోవడానికి ఒక సులువైనటువంటి మార్గం ఏమిటి అంటే, మీ మూత్రం రంగును పరిశీలించడం. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే మీరు బాగా హైడ్రేటెడ్గా ఉన్నట్లు అర్థం, అంటే నిర్జలీయత లేనట్టు అర్థం. ముదురు గోధుమ రంగులో ఉందనుకోండి, ముదురు రంగులో డార్క్ యూరిన్ ఉందనుకోండి మీకు, అప్పుడు మీరు మరింత నీళ్ళని తాగాల్సినటువంటి అవసరాన్ని ఇది సూచిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా తాగాల్సిన నీటి పరిమాణం ప్రతి వ్యక్తిలో కూడా వాళ్ళ ప్రకృతిని బట్టి, దోషాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే వాతపిత్త కఫాలు డిసైడ్ చేస్తూ ఉంటాయి. ప్రతి వాళ్ళ శరీరం ఒకేలాగా ఉండదు. కాబట్టి ఒకళ్ళకి సరిపోయేటటువంటి హైడ్రేషన్ మరొకళ్ళకి సరిపోకపోవచ్చు. వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి గోరువెచ్చని నీళ్ళు తాగటం మంచిది. అలాగే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి వేడి ఎక్కువ, కాబట్టి వాళ్ళకి గది ఉష్ణోగ్రత దగ్గర ఉండేటువంటి నీళ్ళు సరిపోతుంది. ఇక కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి తక్కువ నీళ్ళ అవసరం పడవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, దప్పిక వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగటం. ఇదొక పెద్ద పొరపాటు. దీనికి సంబంధించి కూడా మీకు అవగాహన ఉండాలి. దప్పిక అనే దానిపైన ఆధారపడి మాత్రమే నీళ్లు తాగటం మంచిది కాదు. ఎందుకంటే దప్పిక అనేది ఏమిటి? ఒక ఆలస్యంగా వచ్చేటటువంటి సంకేతం. అంటే మీకు దప్పిక అనిపించేటప్పటికీ మీ శరీరం ఆపాటికే కొద్దిగా డీహైడ్రేషన్కి గురై ఉంటుంది. ఈ స్వల్ప డీహైడ్రేషన్ కూడా మన మనస్సు, దాని తాలూకు ఏకాగ్రతను డిస్టర్బ్ చేస్తుంది. అలాగే శారీరక పనితీరు పైన కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. తెలివైన పద్ధతి ఏమిటంటే, రోజంతా కొద్దిగా క్రమం తప్పకుండా నీళ్లు తాగటం. మళ్ళీ దప్పిక వేసే వాళ్లకు ఎదురు చూడకుండా నీళ్ళని సులభంగా తాగటానికి మీతో ఎప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ని వెంట ఉంచుకోవటం, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక పొరపాటు చాలామంది చేసేది, ఆహారం, పానీయాల్లో ఉండేటువంటి నీళ్ళని పట్టించుకోకపోవటం. ఇది చాలామంది చేస్తూ ఉంటారు. అంటే హైడ్రేషన్ అంటే కేవలం మామూలు నీళ్ళు తాగటం మాత్రమే కాదు. ఇప్పుడు కీరా దోసకాయలు ఉన్నాయనుకోండి, పుచ్చకాయలు ఉన్నాయనుకోండి, వాటర్ మిలన్ దాని పేరే, నారింజ పళ్ళు ఉన్నాయనుకోండి, లేదా ఆకుకూరలు ఉన్నాయనుకోండి, ఇలాంటి పండ్లలో, కూరగాయలలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. నీటి కూరలు అంటారు వీటిని. ఇవన్నీ మన రోజువారీ అవసరాలకి తోడ్పడుతూనే ఉంటాయి.
అలాగే సూప్స్, అలాగే ఇంకా త్రిఫల కషాయం లాంటి హెర్బల్ టీలు, స్మూతీలు ఇలాంటివి కూడా మన హైడ్రేషన్ స్థాయిని పెంచుతాయి. ఇలాంటి నీళ్లు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలని మీ ఆహారంలో, మీ భోజనంలో చేర్చుకున్నారనుకోండి, అప్పుడు ఆ గ్లాసుల కొద్దీ నీళ్లు తాగటం, ఇబ్బంది పడటం ఇలాంటి అవసరం లేకుండానే మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా వేగంగా లేదా పెద్ద పెద్ద గుక్కలతోటి తాగటం. ఇది కూడా ఒక పెద్ద పొరపాటే. అంటే దప్పిక వేసినప్పుడు నీళ్ళని వేగంగా తాగటం వల్ల ఏం జరుగుతుంది? కడుపు ఉబ్బరిస్తుంది, అసౌకర్యం కలుగుతుంది. అంతేకాదు, వేగంగా తాగటం వల్ల శరీరం ద్రవాన్ని సరిగ్గా గ్రహించలేదు. నెమ్మదిగా సిప్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? అది మరింత ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా పనిచేస్తుంది. అప్పుడు మన జీర్ణ వ్యవస్థ, మూత్రపిండాలు నీళ్ళని స్థిరంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుంది. మీరు ఆ నీళ్లు తాగిన తర్వాత తరచుగా కడుపు ఉబ్బరింపుగా మీకు అనిపిస్తున్నా, అసౌకర్యంగా అనిపిస్తున్నా, మీరు నెమ్మదిగా నీళ్ళని తాగాలి అని అర్థం. అప్పుడు మీ శరీరం ఆ ద్రవాలని సహజంగా, న్యాచురల్గా గ్రహిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా నీళ్ళని వేగంగా పెద్ద పెద్ద మొత్తంలో తాగటం అనేది జీర్ణాగ్నిని చల్లార్చి ఆ జీర్ణక్రియని నాశనం చేస్తుంది. దీనివల్ల అమ్లత్వం, గ్యాస్, అజీర్ణం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో నీళ్లు తాగే బదులుగా నీళ్ళని నెమ్మదిగా తాగాలి. గది ఉష్ణోగ్రత దగ్గర ఉన్న నీళ్ళైతే ఉత్తమం. ఇంకోటి, చాలామంది చేసే పొరపాటు, ఫుడ్ అంటే కూర్చొని తింటారు కానీ నీళ్లు నిలబడే తాగుతూ ఉంటారు. కానీ నిలబడి నీళ్లు తాగటం కూడా ఒక పెద్ద పొరపాటు. ఇది అంత ముఖ్యమైన విషయం అని మీకు అనిపించకపోవచ్చు, కానీ నీళ్లు తాగేటప్పుడు మీ భంగిమ చాలా ముఖ్యం. నిలబడి నీళ్లు తాగారనుకోండి, నీళ్లు మీ ఆ వ్యవస్థ గుండా చాలా వేగంగా ప్రయాణం చేస్తాయి. దీంతో దాని ప్రయోజనాలు తగ్గుతాయి. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా కూర్చొని నీళ్లు తాగాలని సూచిస్తుంది. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, రక్త ప్రసరణకి ఇది కూర్చొని తాగటం వల్ల మద్దతు లభిస్తుంది. కూర్చొని తాగటం అనేది శ్రద్ధతోటి నీళ్లు తాగే అలవాటుని పెంచుతూ హైడ్రేషన్ని మరింత ఎఫెక్టివ్గా చేస్తుంది. నిర్జలీకరణకి మీరు లోను కాకుండా ఉంటారు. ఇక భోజనానికి ముందు లేదా భోజనం చేసేటప్పుడు ఒకేసారి నీళ్లు తాగటం, ఇది ఒక పెద్ద కన్ఫ్యూజను. చాలామంది ఏం చేస్తారంటే భోజనానికి ముందు నీళ్లు తాగుతారు, లేదా భోజనం చేసేటప్పుడు ఎక్కువ తాగుతూ ఉంటారు. ఇవి రెండు కూడా కరెక్ట్ కాదు అంటుంది ఆయుర్వేదం. చాలామంది జీర్ణక్రియకి సహాయపడుతుందని లేదా బరువు తగ్గుతారని భావించి ఏం చేస్తారంటే భోజనానికి ముందు లేదా భోజనం చేసేటప్పుడు ఎక్కువ పెద్ద మొత్తాలలో నీళ్ళు తాగుతారు. కానీ భోజనం టైంలో మీరు మరీ ఎక్కువ మొత్తాల్లో నీళ్ళు తాగారనుకోండి, అది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి చాలా ముఖ్యమైన జీర్ణరసాన్ని, ఎంజైమ్లని పలచం చేసేస్తుంది ఇలాంటి నీళ్ళు. ఏది భోజనం చేసే టైం మరీ ఎక్కువ తాగితే. అట్లాగని అసలు తాగకపోవడం కూడా ఇబ్బందే, ఎందుకంటే ఆహారం కదలదు. కాబట్టి ఒకవేళ ఎక్కువ తాగారనుకోండి, పొట్టొబ్బరింపు, అజీర్ణం, పోషకాల లోపానికి దారితీయచ్చు. లేదు అసలు తాగలేదనుకోండి, ఆహారం అనేది సరిగ్గా కదలకపోవచ్చు. కాబట్టి మీరు భోజనం సమయంలో చిన్న చిన్న సిప్స్ రూపంలో నీళ్ళు తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తుంది. భోజనానికి ముందు బాగా హైడ్రేట్ అవ్వాలి, అంతే తప్ప జీర్ణక్రియ సమయంలో మీ కడుపుకి ఎక్కువ భారం ఇవ్వకూడదు. అట్లాగని ముందు కూడా మరీ ఎక్కువగా తాగకూడదు. రోజు మొత్తానికి మీరు తాగే నీళ్ళని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి, ఉప్పు, ఎలక్ట్రోలైట్స్ ఈ మొత్తాన్ని దూరం చేయటం కూడా చాలామంది చేస్తుంటారు. ఇది అతిపెద్ద పొరపాటు. ఎక్కువ ఉప్పుని ఈ మధ్య ఉప్పు ప్రమాదం, ఉప్పు ముప్పు అని ఏం చేస్తున్నారంటే అసలు ఉప్పును పూర్తిగా తగ్గించేస్తున్నారు. ఇది గుండె ఆరోగ్యానికి నిజానికి కాస్త మంచిదే. అయితే మరీ సోడియం మొత్తాన్ని పూర్తిగా మానేయడంతో ఏం జరుగుతుంది? హైడ్రేషన్కి ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే సోడియం అనేది ఏం చేస్తుంది? ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్. ఇది శరీరం ఆ ద్రవాల్ని నిలుపుకోవడానికి, సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా వేడి వాతావరణంలో మీకు బాగా చెమట పట్టిన తర్వాత ఎలక్ట్రోలైట్స్ని భర్తీ చేయకుండా మామూలు నీళ్ళు తాగారనుకోండి, అప్పుడు నీరసం, మైకం ఇలాంటివి వస్తాయి. శారీరక శ్రమ తర్వాత ఆహారంలో ఒక చిటికెడు ఉప్పు కలుపుకోవటం, లేదా ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండేటువంటి పానీయం తీసుకోవటం, ఉదాహరణకు కాస్త ఒక చిటికెడు ఉప్పు కలిపినటువంటి మజ్జిగ తీసుకోవటం, ఇలాంటివి ఏం చేస్తాయి? బ్యాలెన్స్ని పునరుద్ధరిస్తాయి. హైడ్రేషన్ సామర్థ్యం దీంతో పెరుగుతుంది. ఇక అతి సర్వత్రా వర్జయేత్, ఎక్కువ నీళ్లు తాగటం కూడా ముప్పే. అంటే డీహైడ్రేషన్ మామూలుగా కామన్ అయినప్పటికీ కూడా ఎక్కువ హైడ్రేషన్ కూడా ప్రమాదం. వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది. ఎక్కువ మొత్తంలో మీరు నీళ్లు తాగారనుకోండి, రక్తంలో సోడియం స్థాయిలు పలచనైపోతాయి. ఇది హైపోనాట్రీమియా అనే ఒక మెడికల్ కండిషన్, ఒక ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. దీని లక్షణాలు ఏమిటి? తలనొప్పి, వికారం, గందరగోళం, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ లాంటివి కూడా ఉంటాయి. ఎక్కువ ఇలాగా నీళ్లు తాగేటటువంటి అథ్లెటిక్స్ ఆడేటువంటి అథ్లెట్స్లో ఈ సమస్యను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.
సురక్షితంగా ఉండాలి అంటే సమతుల్యత అనేది చాలా ముఖ్యం. దప్పిక, శారీరక శ్రమ, వాతావరణం ఆధారంగా నీళ్లు తాగాలి, అంతే తప్ప బలవంతంగా మరీ ఎక్కువ నీళ్లు తాగకూడదు. ఇక కాఫీ, టీ అలాగే చక్కెర పానీయాలపైన కొంతమంది హైడ్రేషన్ కోసం ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఇది కూడా ఎంత మాత్రం మంచిది కాదు. కాఫీ, టీలు కూడా నిజానికి హైడ్రేషన్కి దోహదపడతాయి, అవి నీళ్ళే కదా, కానీ వాటిలో కెఫీన్ కూడా ఉంటుంది, అది మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. చక్కెర పానీయాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ వాటర్ మీకు తాజాగా అనిపించవచ్చు, కానీ వాటిలో అనవసరమైనటువంటి చక్కెర కలుపుతారు, క్యాలరీలు ఎక్కువ అయిపోతాయి. కేవలం వీటిపైన మీరు ఆధారపడ్డారనుకోండి, మీ ఆరోగ్యానికి ఇవి హాని చేస్తాయి. సాదా నీళ్ళు ఎల్లప్పుడూ మీ ప్రాథమిక హైడ్రేషన్ కోసం మీకు సరిపోతాయి. అంటే మామూలు ప్లెయిన్ వాటర్. మీకు ఒకవేళ రకరకాల ఫ్లేవర్స్ ఇష్టం అనుకోండి, రుచులు కావాలనుకోండి, అంటే మామూలు నీళ్ళు తాగలేకపోతున్నారు అనుకోండి, కాస్త నిమ్మకాయ పిండుకోండి, మామూలు నిమ్మకాయ, లేదా కీరా దోస రసం కలుపుకోండి, లేదా పుదీనా యాడ్ చేయండి ఆ నీళ్ళకి. దీంతో వాటిలో మారదు క్యాలరీస్ పరంగా, అదే సమయంలో సహజమైన రుచులు కూడా మీకు అందినట్టు అవుతాయి. అంటే ఇవి ఒక చక్కెరకి ఆల్టర్నేటివ్గా మీరు వీటిని ఎంచుకోవాలి. సాంప్రదాయ భారతీయ వైద్య పద్ధతులలో నీళ్ళల్లో మసాలాలు వేస్తారు. ఉదాహరణకు ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు ఇబ్బందులు రాకుండా కొంచెం మిరియాలు కానీ, దాల్చిన చెక్క కానీ ఇలాంటివి కలుపుతూ ఉంటారు. అలాగే మూలికలు కలుపుతూ ఉంటారు. ఇవి పోషకాలని ఇస్తాయి. అలాగే వేసవిలో శరీరానికి చలవ చేయడానికి కూడా సహాయపడతాయి, శరీరాన్ని హీట్ నుంచి రక్షిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఇలావి ఉంటాయి. తులసి ఆకులతోటి నీళ్ళని తీసుకోవచ్చు. అలాగే నీళ్ళని ఎప్పుడు కూడా గది ఉష్ణోగ్రత దగ్గర కానీ కొంచెం వేడిగా కానీ తాగాలని ఆయుర్వేదం చెప్తుంది. ఇలా చేస్తే జీర్ణక్రియకి ఇది మద్దతుని ఇస్తుంది. ఇక అతి ముఖ్యమైన విషయం, రాత్రిపూట ఎక్కువగా కొంతమంది నీళ్లు తాగుతూ ఉంటారు. ఇది కూడా పెద్ద పొరపాటే. ఎందుకంటే కొంతమంది పగలు నీళ్లు తాగటం మర్చిపోతారు, సాయంత్రం ఈ లోటును భర్తీ చేద్దామని ప్రయత్నం చేస్తారు. దురదృష్టవశాత్తు రాత్రిపూట మీరు ఎక్కువ నీళ్ళు తాగారనుకోండి, నిద్రకి భంగం కలుగుతుంది. ఎందుకంటే తరచుగా బాత్రూమ్కి లేవాల్సి వస్తుంది. దీంతో మీ ఆ స్లీప్ సైకిల్ అనేది దెబ్బతింటుంది. దీన్ని నివారించాలంటే ఉదయం ఒక గ్లాస్ నీళ్ళతోటి మీ డేని స్టార్ట్ చేయండి. రోజంతా కూడా క్రమం తప్పకుండా నీళ్లు తాగుతూ ఉండండి. రాత్రి భోజనం తర్వాత నీళ్ళని తీసుకోవటం తగ్గించండి. ఈ పద్ధతి మీ నిద్రకి ఆటంకం కలగకుండా హైడ్రేషన్కి సహాయపడుతుంది. మంచినీళ్ళు శరీరంలో ఉండే ప్రతి వ్యవస్థకి తోడ్పడతాయి. ఇవి శారీరక ఉష్ణోగ్రతని నియంత్రిస్తాయి, కీళ్ళని రక్షిస్తాయి, జీర్ణక్రియకి సహాయపడతాయి, అలాగే శక్తి స్థాయిని కాపాడతాయి. నీళ్ళను ఒకేసారి ఎక్కువగా తాగటం లేదా ఎలక్ట్రోలైట్స్ని పట్టించుకోకపోవటం లాంటి చిన్న చిన్న పొరపాట్లు కాలక్రమేణా సమస్యలు పెరిగిపోయి మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు నీళ్ళని ఎప్పుడు ఎలా తాగాలో అనేది మార్చుకోవాలి. ఇలా మార్చుకుంటే ఫోకస్ అంటే ఏకాగ్రత, శారీరక పనితీరు ఇంప్రూవ్ అవ్వటం, చర్మపు ఆరోగ్యం మెరుగుపడటం ఇలాంటివి మీరు గమనించవచ్చు. హైడ్రేషన్కి ఉత్తమమైన పద్ధతి చాలా సులభం, జాగ్రత్తగా పాటించడం అనేది ముఖ్యం. ఉదయం ఒక గ్లాస్ నీళ్ళతోటి మీ డేని స్టార్ట్ చేయండి. రోజంతా క్రమం తప్పకుండా సిప్ చేస్తూ ఉండండి. నీళ్లు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని మీ భోజనంలో చేర్చుకోండి. మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, లేదా బాగా మీకు చెమట పడుతూ ఉందనుకోండి, సమతుల్యమైనటువంటి ఆ చిరుతిండ్లు లేదా పానీయాలతోటి ఎలక్ట్రోలైట్స్ని భర్తీ చేస్తూ ఉండండి. అంటే మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగటం లాంటివి. నీళ్లు తాగేటప్పుడు కూర్చొని తాగండి, వేగంగా తాగటం మానేయండి. రాత్రిపూట నీళ్ళని తీసుకోవటం తగ్గించేసి మీ నిద్రని కాపాడుకోండి. ఈ సాధారణ పొరపాట్లు మానేయటం ద్వారా మీరు సరిగ్గా హైడ్రేట్ అయ్యి దీర్ఘకాలపు ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.